రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతానికి డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా టర్నల్ ద్వారా నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు 44 కిలోమీటర్ల టర్నల్కి సంబంధించిన అంశాన్ని కొంత గ్రావిటీ కెనాల్ని ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం. తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పుషించి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు 10-11 మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. తదుపరి పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే, ఈ టర్నల్ కంప్లీట్ అయితే 30 టీఎంసీల నీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్రా ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి కానీ 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే
న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ, సనత్ నగర్ కానీ, అల్వాల కానీ, అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్